సెమీఫైనల్ టు ఫైనల్. ఫైనల్ పోకముందు సెమీఫైనల్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. మన బ్యాటింగ్ లైనప్కి వస్తే సంజు శాంసన్ ఫోల్డ్ మొబైల్ లాగా ఇంగ్లాండ్ వాళ్ళని మడత పెట్టేశాడు. ఆ ఒక్క డ్రాప్తో 15 రన్స్ ఉన్నప్పుడు ఇంకా రమ్ము తాగినోళ్ళలాగా ఇంకా రప్ప కొట్టుకుంటూ పోయాడు వచ్చిన బాల్లన్నీ. ఇంకా ఆ కొట్టుడికి ఇంగ్లాండ్ వాళ్ళకి ఎలా బౌలింగ్ వేయాలని అర్థం కాక వైడ్లు వేస్తున్నారు, డిస్కషన్ అవుతుంది, అట్లా పోతూనే ఉన్నాయి షాట్లు. అది శాంసన్ పవర్ హిట్టింగ్. అభిషేక్ శర్మ ఇంకా క్రికెట్ ఆడుకు ఇట్లా ప్రాక్టీస్ చేస్తుంటాడు స్టైల్ గిట్ట అంటే అరే క్యావారే అలా ఆడాడు. తిలక్ వర్మ ఆ హైట్కు ఆ షాట్లకు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి, అలా ఆడాడు. కిషన్ కిక్కే లోపల ఇంకా మన కొండన్న మూవీ వాట్లాగా దెంగే అన్నట్టు అవుట్ అయిపోయాడు. పర్లేదు మంచి కిక్ ఇచ్చాడు. వాట్లాగా దెంగే గురించి కాదు, కిషన్ కొట్టిన కిక్ షాట్స్. ఆ తర్వాత పండ్యా ఉన్నాడు కదా, పండబెట్టి పోయాడు ఉన్నంతసేపు. ఇంకా స్కై విషయానికి వస్తే స్కై వచ్చాడరా క్రీస్లో ఉండేసరికి బాయ్ అన్నాడు. ఇంకా సర్లే ఏముంది, ఇంకా బౌల్గా నమ్ముకుంటూ పోయాడు. కానీ స్టంప్ టు అదే బ్యాటింగ్ ఆడే విధానం అదేదో సంవత్సరాల తర్వాత ఆడుతున్నట్టు ఆ తీరు ఉంది. ఇంకా బౌలింగ్ విషయం వస్తే బొమ్రా బౌ అనిపించడంకో, ఇంకా అక్షర్ పటేల్ ఈ వరుణ్ ఎలా అంటే రే మాది టార్గెట్ చాలా ఉంది, మీరు ఎంత కొట్టుకుంటారో కొట్టుకోండి అప్పుడు చూసుకుందాంలే అన్నట్టు బౌలింగ్ చేశారు. సర్లే ఏదో ఒక వికెట్ తీశారులే అనుకుందాం కదా. ఇప్పుడు ఇంకా హర్షదీప్ ఏమనుకున్నా అంటే హార్ష్ చేస్తాడు బౌలింగ్, మంచి టార్గెట్ ఉంది కదా అనుకున్నా. కానీ చిన్నప్పుడు ఆశ చాక్లెట్ గుర్తొచ్చింది, అలా వేసాడు బౌలింగ్. మన పండే విషయానికి వచ్చేసరికి ఇంకా తెలిసిందే కదా, 6 ఇచ్చే లోపల వెంటనే వికెట్ తీస్తాడు. అది పండ్యా పర్ఫార్మెన్స్. ఇంకా క్యాచెస్ అంటే ఫీల్డింగ్ అక్షర్ పటేల్ 3 క్యాచ్లు కొట్టాడు. ఇంకా అక్షర్ పటేల్ క్యాచెస్తో హారర్ జానర్ మూవీ ఇచ్చాడు ఇంగ్లాండ్ వాళ్ళకి. వచ్చిన క్యాచెస్ అన్నీ అసలు పట్టే విధానం చూస్తుంటే అరే ఏంట్రా ఇలా అయిపోతుంది మా 6లన్నీ అని అలా పట్టాడు అనమాట మన అక్షర్ పటేల్. ఇంకా ఇంగ్లాండ్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు కొట్టుకుంటూ పోయారు, 6లు ఎక్కువ 4లు తక్కువ. మనోళ్ళు కూడా మరి ఎందుకు మరి తెలియదు, స్పిన్నర్స్ ఎందుకు అంత టెక్నిక్గా వేయలేకపోయారని అనుకుంటున్నా. 250 టార్గెట్ ఉన్నందుకు, 253 టార్గెట్ ఉన్నందుకు. సో అలా అయిపోయింది సెమీఫైనల్. ఇప్పుడు ఫైనల్ విషయం మాట్లాడుకుందాం, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ బ్యాటింగ్ బౌలింగ్ పక్కన పెడితే మనము బ్యాటింగ్ బౌలింగ్లో సెట్ అయినామంటే వాళ్ళు ఫట్ ఇంకా ఆ పొజిషన్ వాళ్ళు. సో ఎందుకంటే సెమీఫైనల్ లాగా బౌలింగ్ వేసినాం అనుకో ఫైనల్లో చాలా కష్టం. 252 టార్గెట్ ఇచ్చినప్పటికీ వాళ్ళు 6 రన్స్ 7 రన్స్ ఓడిపోయారు. సో ఇక్కడ ఏమంటే ఫైనల్ స్కోర్ టార్గెట్ వాళ్ళకి 170 ఇచ్చినా కూడా మనము నీట్గా బౌలింగ్ చేసినామంటే సింపుల్గా అయిపోద్ది మ్యాచ్. మనం 250 300 కొట్టి బౌలింగ్ బాగా వేయలేదంటే ఆటోమేటిక్గా వాళ్ళే గెలుస్తారు. బౌలింగ్ స్పీడ్ బౌలర్స్ అయితే కరెక్ట్గా లైన్ అండ్ లెంత్లో ఉన్నారు, ఒకరు కవర్ చేసి ఒకరు వికెట్లు తీస్తున్నారు. హర్షదీప్ కూడా కొద్దిగా అరాచకం చేయాలి ఈసారి ఇంకా. సో స్పిన్నర్స్ ఏమంటే కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి బౌలింగ్లో, లైక్ వికెట్లో పడిపోయినా పర్లేదు కొద్దిగా కవరప్ చేయాలి. అది లేదు ఇది లేదంటే సో వాళ్ళిద్దరికే బర్డన్ పడుతుంది, హార్దిక్ పాండ్యాకు తర్వాత జస్ప్రీత్ బుమ్రాకు. సో ఇలా రెక్టిఫై చేసుకుంటే స్పిన్ బౌలర్స్ రేంజ్ రోవర్ స్పీడ్లో పోద్ది మన ఇండియా, మనకే కప్ వస్తుంది ఆటోమేటిక్గా, అందులో సందేహం లేదు. ఇంకా ఫీల్డింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే ఒక్కొక్క బ్యాట్స్మెన్ 2 to 3 ఓవర్స్ నిలబడ్డారు అనుకో స్కోర్ మూవ్ అయితేనే ఉంటుంది. సో ఎందుకంటే 6 to 7 నంబర్ వరకు మనకి మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్, జస్ట్ క్రీస్లో ఉంటే చాలు ఆటోమేటిక్గా స్కోర్ మూవ్ అయితేనే ఉంటుంది. ఇంకా అభిషేక్ శర్మ మేకులు ఆపేసి షేక్ చేయను ఒక మ్యాచ్, పండ్యా ప్యాంట్లు తడిపేస్తాడు, అది వేరే విషయము. శాంసన్ నరకంలో హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తాడు ఆ కొట్టుడికి. సో ఇంకా కిషన్ కిక్ ఇచ్చే బ్యాటింగ్ ఆడతాడు కంపల్సరీ అనుకుంటున్నా. తిలక్ వర్మ హైట్కి ఆ షాట్కి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా స్కై అన్న ఈసారి బాగా చెప్పకుండా నిజంగానే స్కై చూపించాను, ఇంకేం చేయలేము, ఇంకా ఇదే కోరుకుంటున్నాము. సో విల్ విష్ గుడ్ లక్ టు అవర్ టీమ్ ఇండియా ఫర్ ఫైనల్స్ T20 World Cup.